సార్ నేను నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూసాను సార్. మీరు ఏదైనా అడిగితే ఫ్రాంక్గా చెప్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటారు. నేను చూసా కాబట్టి మన ఇంటర్వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. నాకు ఇప్పటిదాకా చెప్పలేనిది ఓపెన్ అప్ అయ్యి మీరు చాలా విషయాలు షేర్ చేసుకుంటారని అనుకుంటున్నా. అంటే ఏది కాంట్రవర్సీ అని కాదు, జనాలకి ఇంకా తెలియజేయాల్సిన ఏమైనా ఉండిపోయినవి, ఈ విషయాలు కొన్ని జనాలకు తెలుసుకోవాలనుకున్నవి నేను అడుగుతాను సార్ కొన్ని అయితే. సో చాలామందికి ఇప్పుడు మీరు కొన్ని బాబు మోహన్ గారు అంటే ఫస్ట్ ఏ మతమైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి, నాకు కులం లేదు బ్రదర్. ఎందుకంటే నేను ఇది చాలా చాలా సందర్భాల్లో అన్నాను, నాకు కులం లేదు, మతం లేదు. ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కేటగిరీల వాళ్ళు నన్ను ప్రేమిస్తేనే నేను బాబుమోహన్ అయ్యాను. వీళ్ళందరూ లేకుంటే బాబుమోహన్ పుట్టల. వీళ్ళందరి వల్ల నేను పుట్టాను కనుక నేనందరి వాడిని, అందరూ ప్రేమించిన వాడిని, అదృష్టవంతుడు కనుక నాకు ఇవన్నీ ఏమి లేవు. ఆర్డినరీ బాబుమోహన్, పలా సినిమా యాక్టర్ బాబుమోహన్ కాదు, లేకుంటే ఇంకేదో మంత్రి గింత్రి ఇవన్నేం కావు. బొమ్మను కాదు, బొరుసును కాదు, బాబుమోహన్. ఏది బాగా నచ్చింది సార్ మీకు? ఇప్పుడు సినిమాలో డ్యాన్స్ వేయడం నచ్చిందా, కామెడీ నచ్చిందా, పొలిటికల్ నచ్చిందా, ఏం నచ్చింది బాగా? దానా పొలిటికల్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి నాకు చాలా. అసలు నా ఎంట్రీయే పొలిటికల్ క్యారెక్టర్. నాకు హిట్ సినిమే అంకుశం. అంకుశంలో సారా కాంట్రాక్టర్. దాని తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి కదా సార్. అంకుశం తర్వాత ఒక 10-15 రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అయ్యాయి. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నాను. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు